వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశమే నా కుటుంబం దయచేసి నన్ను కుల రాజకీయాల్లోకి లాగొద్దంటూ ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి విపక్షాల కన్నా విమర్శలన్నా ప్రధాని నరేంద్ర మోదీకి చాలా భయం బలహీనమైన ప్రధాని కావడమే అందుకు కారణమన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గ్లోబరీన సంస్థ ఉపయోగించిన సాఫ్ట్వేర్ లో లోపాలున్నట్టు కమిటీ నిర్ధారణ త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను తెలియజేసిన విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై వైసీపీ నేత జగన్ స్పందించాలి ఏపీకి ఒక న్యాయం తెలంగాణకు మరో న్యాయం అంటూ ప్రశ్నించిన విజయశాంతి ఇక వివరాల్లోకి వెళితే 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశమే తన కుటుంబమని దయచేసి కుల రాజకీయాల్లోకి తనను లాగొద్దని చేతులెత్తి మీకు నమస్కరిస్తానంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశారు ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ ప్రాంతంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అనంతరం మోదీ మీడియాతో మాట్లాడుతూ విపక్ష నేతలు విమర్శించిన కారణంగానే తన కులం గురించి తెలిసిందన్న ఆయన తానెప్పుడూ తన కులం గురించి ప్రస్తావించలేదన్నారు తన వెనుకబాటుతనం గురించి ప్రజలకు తెలియజెప్పినందుకు విపక్ష నేతలకు ధన్యవాదాలు తెలిపారు పాకిస్తాన్లో ఉగ్రవాదుల వల్ల భారతదేశానికి ముప్పు ఉందని ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఎస్పీ బీఎస్పీ నేతల వద్ద ఏమైనా ఉపాయం ఉందా అని ప్రశ్నించారు ప్రధాని పదవి కోసం పోటీ పడుతున్న నేతలు దేశ రక్షణ జవాన్ల భద్రత విషయంలో మాత్రం నోరు మెదపట్లేదని మోదీ విమర్శించారు అసలు ఎన్నికల ప్రచారంలోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఒక్కసారి కూడా విపక్ష నేతలు మాట్లాడలేదని విమర్శించారు साथियों आज विपक्ष में अफरा तफरी मची हुई है। आप बताइए कर्नाटका में जितने नेता इकट्ठे होकर के वहां के सीएम के शपथ समारोह में हाथ ऊंचा कर कर करके मोदी हटाने के नारे लगा रहे थे आज एक भी सभा में इनको इकट्ठा देखा क्या आपने कांग्रेस के नेता के साथ और किसी दल के नेता को देखा क्या हिंदुस्तान के किसी कोने में देखा क्या महाराष्ट्र में शरद पवार और राहुल को साथ देखा क्या ये सब एक दूसरे का मुंह देखने को तैयार नहीं है कांग्रेस सपा बसपा को समझ नहीं आ रहा है कि वोट मांगे तो किस मुद्दे पर मांगे जात पात के समीकरण से अपना वजूद बचाने का जो खेल इन्होंने रचा था वो इन पर ही भारी पड़ गया है విపక్షాలన్నా విమర్శలన్నా ప్రధాని నరేంద్ర మోదీకి చాలా భయమని బలహీనమైన ప్రధాని కావడమే అందుకు కారణమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు ఆమె యూపీలోని బరాబంకీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ మోదీని బలహీన ప్రధానిగా కేంద్రంలోని మోదీ సర్కార్ అత్యంత బలహీనమైన ప్రభుత్వంగా అభివర్ణించారు ప్రజా తీర్పుతోనే వ్యక్తి అయినా ప్రభుత్వమైన అధికారంలోకి రాగలుగుతుందనే విషయాన్ని మోదీ గ్రహించాలన్నారు మోదీ సొంత నియోజకవర్గంలో అభివృద్ధిని తాను చూడలేదన్నారు మోదీని ప్రధాన ప్రచార మంత్రిగా అభివర్ణించిన ప్రియాంక ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి రోడ్లను శుభ్రం చేస్తూ బీజేపీ నేతలు తాగునీటిని వృధా చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యంగా బుందెల్ఖండ్లో ప్రజలతో పాటు పశుపక్షాదులు పంటలు సైతం కరువు కోరల్లో చిక్కుకున్నాయని ప్రియాంక పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికలో ఉన్న అంశాలపై ఆయన మాట్లాడారు ఇంటర్ మార్కులు పబ్లిష్ చేయడంలో తప్పులు దొర్లాయని కమిటీ గుర్తించినట్టు తెలిపారు ఆశ్చర్యకరమైన రీతిలో 531 కేసుల్లో ప్రాక్టికల్స్ మార్కులు విద్యార్థుల మెమోల్లో కనిపించలేదని వెల్లడించారు అయితే వాళ్ళ రిజల్ట్స్ చూసే పాస్ అని ఉందని తెలిపారు
అయితే వాళ్ళ రిజల్ట్స్ చూస్తే పాస్ అని ఉందని తెలిపారు. మీడియాకు వాళ్లకు ఇచ్చిన ఫలితాల సీడీకి ఇంటర్ బోర్డు వద్ద ఉన్న ఫలితాల సీడీకి తేడా ఉందని జనార్దన్ రెడ్డి చెప్పారు. ఆ పొరపాటును గుర్తించిన ఇంటర్ బోర్డు అధికారులు దాన్ని సరిదిద్దడంలో సరిగ్గా వ్యవహరించలేదన్న విషయాన్ని కూడా త్రిసభ్య కమిటీ తప్పుపట్టిందని అన్నారు. కొందరు విద్యార్థులు చివరి నిమిషంలో ఎగ్జామ్ సెంటర్ మార్పు వల్ల నష్టపోయారని ఆయన వివరించారు. అంతేకాకుండా ఓ స్టూడెంట్కు 99 మార్కులు రావడం పైన విద్యాశాఖ కార్యదర్శి వివరణ ఇచ్చారు. ఆ స్టూడెంట్ కు మొదట 99కి బదులు 00 అని The committee appreciates the original initiative of intermediate board to have the entire business suit in-house in the. However, the process followed for the development of this suit and the execution of the same during the academic year 2018-19 could have been better. ఏదైతే అడ్మిషన్స్ దగ్గర నుంచి ఆల్ టికెట్స్ దగ్గర నుంచి ఫీ పేమెంట్ తీసుకునే దగ్గర నుంచి రిజల్ట్ ప్రాసెస్ చేసుకునే దగ్గర నుంచి రిజల్ట్ ఇచ్చేంత వరకు ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్ చేస్తే బాగుండదు, ఒకటి సిజీజీ, ఒకటి ఇంకొక ఏజెన్సీ బాగుండదని 2 సంవత్సరాల కింద 2017-18లో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం బాగుంది, బట్ ఇంకొంచెం బెటర్గా చేస్తే బాగుండేదని ఇంప్లిమెంటేషన్లో డెసిషన్ ఈజ్ గుడ్ బట్ ఇంప్లిమెంటేషన్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ దెన్ దట్ అని కమిటీ భావించింది. అట్లాగే ద అనాలిసిస్ ఆఫ్ ద రిజల్ట్స్ ఆఫ్ 2019 when compared to that of earlier years does not show any significant deviation in terms of the pass percentages. దానికి ఉదాహరణగా వాళ్ళు అంటే ఈ పాస్ పర్సంటేజ్లో 3 వాళ్ళు రివ్యూ చేశారు. మార్చ్ 2017లో ఎగ్జామ్ అయిన దానికి 61.34% పాస్ అయ్యారు. మార్చ్ 2018లో 64.73% పాస్ అయ్యారు. మార్చ్ 2019లో 62.29 పాస్ అయ్యారు. అంటే ఈ పాస్ పర్సంటేజ్లలో సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ లేదు అని వారి యొక్క అబ్జర్వేషన్. అట్లాగే కమిటీ నోట్స్ దట్ ద రిజల్ట్స్ హ్యావ్ టు బి 100% యాక్యురేట్స్. అంటే రిజల్ట్స్ అనేవి 100% 9,70,000 మంది పరీక్ష రాస్తే ఒక్కరిది కూడా తప్పు లేకుండా, ఒక్క ఎర్రర్ లేకుండా ఉండాల్సింది. కానీ కొన్ని తప్పులు దొర్లాయి. కానీ ఈ తప్పులు అవెవర్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్, స్కేల్ అండ్ నేచర్ డస్ నాట్ విషియేస్ ద రిజల్ట్ యాజ్ ఎ హోల్. అంటే రిజల్ట్స్ని ఈ జరిగినటువంటి తప్పులు రిజల్ట్స్ని ఒక సిగ్నిఫికెంట్గా ప్రభావితం చేయలేదు అనేటువంటిది వాళ్ళు చెప్పారు. Then no significant variation has been observed in the pass percentage of 2009 when compared with 2018 in some of the tough subjects. అంటే కొన్ని ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సాంస్క్రిట్ కొన్ని తీసుకున్నారు వాళ్ళు. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పోల్చినప్పుడు ఏమైనా ఫెయిల్యూర్స్ చాలా సిగ్నిఫికెంట్గా డిఫరెంట్గా ఉన్నాయని చూశారు, లేదని చెప్పారు. దేర్ వర్ సమ్ ఎర్రర్స్ ఇన్ పబ్లికేషన్ ఆఫ్ రిజల్ట్స్. అంటే రిజల్ట్ పబ్లిష్ చేసిన రోజు 18వ తారీఖు నాడు ఇక్కడనే మనం పబ్లిష్ చేశాము. దాంట్లో తప్పనిసరిగా కొన్ని తప్పులు దొరికినాయి. అవేంటంటే 531 కేసులు తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడడమే కాకుండా వాళ్లే సీఎల్పీ విలీనంపై మాట్లాడుతున్నారంటూ టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయలేదని లేఖలో పేర్కొన్నారు. స్పీకర్కు ఈ విషయంపై ఎప్పుడో ఫిర్యాదు చేశామని, అయినా స్పందన లేదని ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు సీఎల్పీ విలీనంపై ప్రకటనలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగానికి సీఎల్పీ విలీనం చేసే హక్కు లేదని ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. సీఎల్పీ విలీనానికి సంబంధించిన అంశాన్ని కేవియట్గా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు సీఎల్పీ విలీనం అనేది స్పీకర్ పరిధిలోని అంశం కాదని, ఈ విషయంలో గతంలో సుప్రీంకోర్టు అనేక తీర్పులు కూడా ఇచ్చిందని ఆయన ప్రస్తావించారు. రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సినీ నటి కాంగ్రెస్ నేత విజయశాంతి ఫెడరల్ ఫ్రంట్ విషయాలలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్కు జగన్ మద్దతిస్తున్నట్టు చెబుతున్నారని, కానీ ఆయన ఏ కోణంలో మద్దతిస్తున్నారో చెప్పాలని కోరారు. వైసీపీ శాసనసభ్యులు టీడీపీలో చేరేలా అసెంబ్లీ స్పీకర్ ప్రోత్సహించాడంటూ 2 ఏళ్ల పాటు ఏపీ అసెంబ్లీని బహిష్కరించారు. మరి తెలంగాణలో కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి
వ్యక్తి ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్కు జగన్ మద్దతు ప్రకటించడం ఏమైనా న్యాయమా? ఏపీలో తప్పైన ఫిరాయింపులు తెలంగాణలో ఏ విధంగా ఒప్పవుతాయో జగన్ చెప్పాలి. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడంపై జగన్ అభిప్రాయం ఏంటో వివరించాలి అంటూ విజయశాంతి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. అయితే దీనిపై ఇటు వైసీపీ నేతలు కానీ అటు టీఆర్ఎస్ నేతలు కానీ ఎవరూ స్పందించలేదు. ట్రయల్ రన్ పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం గత 5 రోజులుగా హడావుడి చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఇంతకీ అది కాళేశ్వరంలో భాగమా లేక ప్రాణహితలో భాగమా చెప్పాలని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు కోసం కాంగ్రెస్ హయాంలోనే 2200 కోట్లు ఖర్చు చేశామని, ప్రాణహిత పేరు మార్చి వ్యయాన్ని 80,000 రూపాయల కోట్లకు పెంచారని చెప్పారు. 2 ఏళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ చెప్పారని, 3 ప్యాకేజీల పనులు పూర్తి చేయడానికే ఇన్నాళ్లు పట్టిందని అన్నారు. ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ పనులు పూర్తయ్యాయని, అయినా కాంగ్రెస్ కు పేరు వస్తుందనే భయంతో ప్రాజెక్టును ప్రారంభించలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నాటుసారా విక్రయాలను పూర్తిగా నిషేధించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం పటిక అమ్మకాలపై ఆంక్షలు విధించారని హుజూర్ నగర్ అబ్కారీ సీఐ తెలిపారు. అయినప్పటికీ అక్రమార్కులు ఆంధ్రాలోని గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి నల్లబెల్లం పటిక నిషేధిత గుట్కా తెలంగాణకు అక్రమ రవాణా చేస్తూ ఒక మాఫియాలా తయారయ్యారని తెలిపారు. మట్టపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో చింతలపాలెం మండలం దొండపాడు సరిహద్దు ప్రాంతమైన గుంటూరు, కృష్ణా సరిహద్దుల్లో సరైన నిఘా లేకపోవడం వల్ల హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిషేధిత గుట్కాలు, నల్లబెల్లం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుందని అన్నారు. కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో గుట్టు చప్పుడు కాకుండా తమ అక్రమ వ్యాపార కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆయన అన్నారు. ఈ దందాలో భాగంగానే గత కొద్ది రోజుల క్రితం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుండి 32 కాటన్ల నల్లబెల్లం తరలిస్తుండగా అబ్కారీ శాఖ అధికారులు వెంబడించి ఆ నల్లబెల్లంను పట్టుకున్నారు. ఆ సమయంలో సదరు అక్రమ వ్యాపారి పారిపోయాడని, అతని గురించి విచారణ చేయగా అతడు చింతలపాలెం మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, అప్పటి నుండి అధికారులు ఆ కేసు పెండింగ్ లో ఉంచి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని వివరించారు. ఈ కేసులో భాగంగా అధికారులు పరారీలో ఉన్న వ్యక్తి ఓ చోట తలదాచుకున్నాడని సమాచారం మేరకు అక్కడికి చేరుకుని ఆ వ్యక్తి ఉన్న చోటుకు వెళ్లి పట్టుకునే లోపు చింతలపాలెం సర్పంచ్ భర్త తన అనుచరులతో అక్కడికి చేరుకుని మమ్మల్ని చుట్టుముట్టి నిర్బంధం చేశాడని, విధి నిర్వహణలో ఉన్న తమని నానా బూతులు తిడుతూ హంగామా సృష్టించాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సర్పంచ్ భర్త మాది అధికార పార్టీ అని, మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని, నేనొక ప్రభుత్వ అధికారినని చూడకుండా దుర్భాషలాడాడని, 2 గంటల పాటు మా విధులకు ఆటంకం కలిగించాడని, ఇదే విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో సర్పంచ్ భర్తపై ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. జమదారు సూరిటీ మీద సార్ మేము రేపు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరు వెళ్ళిపోవచ్చు, మీరు ఉంటే మళ్ళీ వాళ్ళంతా న్యూసెన్స్ అది ఏదో ఉంటుంది, మా ఎస్ఐ గారు లేరు కదా సార్ అని అంటే మేము ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ ఎస్ఐకి ఫోన్ చేసి సార్ అతన్ని రిటర్న్లో వచ్చేసుకున్నాం సార్, కుతురుచేతో ఉన్నాం అన్నీ స్థానిక ఎస్ఐకి మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. అతను అతను ఆ రోజు కూడా లేకుంటే నిన్న కూడా స్పెషల్ క్రైమ్ మీటింగ్ సూర్యాపేట ఎస్పీ వద్ద ఉంటే మళ్ళీ అతని ఫోన్ ద్వారా వాళ్ళ సిబ్బందిని పంపించడం జరిగింది. వాళ్ళ సిబ్బంది జమీదార్ మన హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి అండ్ స్టాఫ్ సురేష్ వాళ్ళ సమక్షంలో వచ్చి మమ్మల్ని కొంచెం రిలీవ్ చేసి అందులో భాగంగా మా సిబ్బంది మనం ప్రొటెక్ట్ చేసే విషయంలో వారిని వారించేలోపు మా సిబ్బందిని కూడా నెట్టడం జరిగింది. జావీద్ అండ్ మసూదర్ రెడ్డి ఇద్దరు కానిస్టేబుల్ యూనిఫామ్లో ఉన్నా కానీ యూనిఫామ్ చూసి కూడా గౌరవించకుండా మహిళా కానిస్టేబుల్ ఆమెను కూడా గౌరవించకుండా ఆమెను కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం, మళ్ళీ నా దగ్గరికి వచ్చి క్షమించమని కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినాం. అంతా బ్లాక్మెయిల్ చేస్తూ 1 గంటన్నర సుమారుగా 2 గంటలు మమ్మల్ని నిర్బంధం చేసి ఇది ఎంతటికైనా ఇతన్ని వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ అదుపులో తీసుకొని వాళ్ళ అమ్మకి ఇంటిమేషన్ స్లిప్ ఇచ్చేసి
ఇతను పలానా కేసులో ఉండాలని చెప్పి అతన్ని ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా A1 టుడే రిమాండ్, A2, A3 అతి త్వరలో అరెస్ట్ చేసి వారిని కూడా అతి త్వరలో గౌరవ న్యాయాలయానికి ముందు హాజరుపరుస్తారని చెప్తున్నాం. అయితే ఇట్లాంటి ఇది ఫస్ట్ టైం మాకు ఈ 2 సంవత్సరాల పీరియడ్లో మేము 300 తాండాలు, 200 విలేజ్లు, చాలామంది పెద్ద పెద్ద లీడర్స్తో మేము ఎన్నో రకాలుగా అండర్స్టాండింగ్లో మేము అంతా చేస్తూనే ఉన్నాం. కానీ ఇంత మూర్ఖంగా ఒక ప్రజాప్రతినిధి అయింది. అతను ఏమన్నంటే మేము కోఆపరేషన్ చేస్తాం మాకున్న చట్టం ప్రకారం, మేము రేపు తీసుకొస్తామంటే మీ సూర్యుడి మీద సరే అని అంటున్నాం. కానీ అట్లాంటిది ఏం అడగకుండా టోటల్గా మాతోని ఒక శత్రుత్వంలాగా ఒక రౌడీ, ఒక అధికారి టైపులో ఇట్లా వ్యవహరించిన తీరు విధంగా మాకు మనోభావాలు నిర్ణయించిందో అతన్ని మేము కూడా మా సెక్షన్ పరంగా కూడా అతన్ని 58 కింద కేసు నమోదు చేస్తామని. మీడియా యాక్ట్లో బైండ్ ఓవర్ అయి ఉన్నాడు. ఇదివరకు రౌడ్ సీటర్ కూడా ఓపెన్ చేసినాం. అతను అబిచువల్ అఫెండర్గా మా జ్యూరిడిక్షన్లో చాలా నిత్యం నేరస్తుడు అవుతున్నాడు. మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం సార్ అంటే మేము మా సిబ్బంది అందరం మళ్ళీ పోయి మాకు ఇబ్బంది కల్పించిన వ్యక్తి పైన రిటర్న్గా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో భాగంగా 351 సెక్షన్ 341 అంటే డ్యూటీకి ఆటంకం మరియు మమ్మలను మనోభావాలకు గురి చేయడం సెక్షన్ నమోదు చేసి ఎస్ఐ గారు వారు ఇన్వెస్టిగేషన్లో 1 కేసు నమోదు. కృష్ణా జిల్లా పామరు మండలంలోని పెరిసేపల్లి ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వేమూరి రాజేంద్ర ప్రసాద్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. పామరులో తాను అద్దెకు ఉంటున్న వాణి సదన్ అపార్ట్మెంట్లో మృతి చెందినట్లు గుర్తించారు. మృతి చెందిన వ్యక్తి గుంటూరు జిల్లా తెనాలివాసి కాగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కృష్ణా జిల్లా నూజివీడులో ఎంపీడీఓ కార్యాలయంలో ధాన్యం కొనుగోలుపై సమస్యలు తెలుసుకునేందుకు రైస్ మిల్లర్లు అధికారులతో సమావేశం నిర్వహించిన నూజివీడు సబ్ కలెక్టర్ డిఎస్ఓ నాగేశ్వరరావు, డిఎం రామానుజమ్ములు సమావేశంలో పాల్గొనగా తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువచ్చిన రైస్ మిల్లర్లు అసోసియేషన్ అధ్యక్షులు వీరయ్య, ఈ సమావేశానికి అనేక మంది రైస్ మిల్లు యాజమానులు తదితరులు పాల్గొన్నారు. My office లో నేను 2 సంవత్సరాలు పనిచేశాను. I know what is what. For their members, online మీరు ఈ కండిషన్స్లోనే ట్యాగ్ చేయండి, ఇన్ని మిల్సే ట్యాగ్ చేయండి, ఇన్ని పీపీసీసీ ఓపెన్ చేయండి, వాళ్ళకి క్యాప్లింగ్ మనకు ఆర్డర్స్ వీళ్ళు కూడా ఏం చేశారంటే మిల్స్ కూడా అలాగే ట్యాగింగ్ కూడా ఈసారి ఏం చేశారు, స్టార్టింగ్లో 35 పీపీసీస్ ఓపెన్ చేసి సో ఎవరో అక్కడ బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతి పెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్
హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్ టు V3 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో చిన్నారి శ్రావణి హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని జాతీయ రహదారిపై వివిధ రాజకీయాల పార్టీల నాయకులు, పార్టీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితులను వెంటనే గుర్తించి కఠిన శిక్ష విధించాలని కోరారు. ప్రజా సంఘాల ఐక్యత. నేరాలను అదుపు చేసేందుకు, అసాంఘిక శక్తులను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరిస్తున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. పటాన్చేరు మండలం రామేశ్వరం బండవీకార్ సెక్షన్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ, 7 సీఐలు, 14 మంది ఎస్ఐలతో పాటు 100 మంది సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి అనుమానాస్పదంగా సంచరిస్తున్న 2 పాత నేరస్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 40 బైక్లు, 2 కార్లు, 10 ఆటోలు స్వాధీనం చేసుకుని సరైన ధృవపత్రాలు లేని వాహనాలకు చాలన్లు విధించారు. కాటన్ సిస్టమ్ ఉన్నా కాటన్ సిస్టమ్ ఉన్నా రెంటుకుంటావా లేదా సొంతిల్లా? ఓనర్ ఎవరు? ఓనర్ కావాలా? వాళ్ళు లేరా మరి? నువ్వేం చేస్తావు మరి? ఏమైనా పని చేస్తాను? ఒక్కనే ఉంటావా? ఈ పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రామేశ్వరం బండ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న వీకర్ సెక్షన్ కాలనీలో పటాన్చెరు సబ్ డివిజన్ పోలీస్ అధికారులంతా ఆర్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. పటాన్చెరు డిఎస్పీ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో అందరూ సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది అందరం పాల్గొన్నాం. ఈ వీకర్ సెక్షన్ కాలనీలో చాలామంది దాదాపు 1000 మంది వరకు ఉన్నారు. వీళ్ళంతా చిన్న పనులు చేసుకుంటారు. ఇంటింటికి వెళ్ళి వారి వివరాలు మొత్తం సేకరించడం జరిగింది. ఇంకా స్థానికేతరులు ఎవరైనా ఉంటే వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. అనుమానాస్పదంగా ఉన్న ఒక 2 అదుపులోకి తీసుకోవడం జరిగింది.
ఒక వాహనాలు తనిఖీ చేసి ఒక 40 మోటార్ సైకిల్స్, ఒక 10 ఆటోలు, ఒక 2 కార్లు సీజ్ చేసి చూసాం. అది ఫర్దర్ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మళ్ళీ వాళ్ళ ఓనర్స్ ఇస్తాం. ఈ తనిఖీల ఉద్దేశం ఏంటంటే ఈ నేరాలను అదుపు చేసి స్థానికులకు రక్షణ కల్పించడం కొరకే మేము చేస్తుంది. స్థానికుల వారి సేఫ్టీ. శ్రీకాకుళం జిల్లా జి సిగడం మండలం వడ్రంగి పంచాయతీ పొందూరు పాత బస్టాండ్ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నగదు చోరీకి గురైంది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి స్వామివారి ఆలయ తాళాలు పగలగొట్టి హుండీలను చోరీ చేశారు. నగదుతో పాటు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. బీరువాను పగలగొట్టి అందులోని వస్త్రాలను చిందరవందరగా పడేసి హుండీ తాళాలను దేవాలయం ఎదురుగా ఉన్న పెంటకుప్పలో పడేశారు. ఈ అపహరణలో బీరువాలోని 30,000 నగదుతో పాటు ఆభరణాలు దొంగతనానికి గురయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి సైతం యాత్రికులు పవిత్ర ఉమ్రా యాత్రకు బయలుదేరారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆల్ మిజాన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అఫేజ్ మహమ్మద్ ఫయాజ్ అలీ తెలిపారు. 16 రోజుల యాత్రలో మక్కా, మదీనాలో ప్రత్యేక ప్రార్థనలు చేసుకున్నామని అన్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరిన నాటి నుండి భోజనం నుండి నిద్రించే వరకు తాను దగ్గరుండి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఉమ్రా యాత్ర సందర్భంగా యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భోజనం కోసం ఇండియా నుండి కుక్లను సైతం వెంట తీసుకెళ్లడం జరుగుతోందని ఫయాజ్ అలీ తెలిపారు. డబ్బు ప్రతి మనిషి వద్ద ఉంటుంది, కానీ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే భాగ్యం మాత్రం కొందరికి మాత్రమే ఉంటుందని, అందులో తాము ఉండడం సంతోషమని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజానికంతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటామని చెప్పారు. కృష్ణ మీదికిరా. माशाल्लाह ज़्यादा इसमें दुआएं हमारे हुजाज इकराम की हैं और सबसे ज़्यादा दुआएं मेरे वालिदैन की है। तो उनकी तुफैल में ग्रुप चला है। मैं सोचता हूँ कि भाई कैसे होगा। देखो 101 का काफ़िला है, इसमें माशाल्लाह पूरा आंध्रा, तेलंगाना, अक्सर तांडूर, विकाराबाद और परगी वहाँ के भी साथी हैं, विजयवाड़ा के हैं और वरंगल के हैं। तो विकाराबाद, परगी, तांडूर और वरंगल के भी साथी, कर्नूल के भी हैं और विजयवाड़ा के भी सब साथी अल्लाह हमारे कबूल को फरमाए। और 39 हाजी हैदराबाद के अतराफ़ के। तो हमारे सफ़र को अल्लाह में आसान कर दे। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశమే నా కుటుంబం. దయచేసి నన్ను కుల రాజకీయాల్లోకి లాగొద్దంటూ ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి. విపక్షాల కన్నా విమర్శలన్నా ప్రధాని నరేంద్ర మోదీకి చాలా భయం. బలహీనమైన ప్రధాని కావడమే అందుకు కారణమన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక. గ్లోబరీనా సంస్థ ఉపయోగించిన సాఫ్ట్వేర్లో లోపాలున్నట్టు కమిటీ నిర్ధారణ. త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికను తెలియజేసిన విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై వైసీపీ నేత జగన్ స్పందించాలి. ఏపీకి ఒక న్యాయం, తెలంగాణకు మరో న్యాయం అంటూ ప్రశ్నించిన విజయశాంతి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.